నోరు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కీలకమైన విషయం. రెండు ముక్కలు చెప్తాను. ఈ రెండు ముక్కలు చెప్పడానికి ఎంత పునాది వేయాల్సి వచ్చిందో చూడండి. మరి ఇంత వివరణ తీసుకొచ్చి ఆ పాయింట్ దగ్గర రావాల్సి వచ్చింది. అయితే ముందు చెప్పిన దానిలో కొన్ని విలువైన మాటలు ఉన్నాయి. నువ్వు ఎవరితో అంటు కట్టుబడి ఉన్నావు? పెద్దగా చెప్పండి ఒకసారి. ఇంక అయిపోయింది, ఇంక నేను ముగించబోతున్నా. డౌట్ లేదుగా. ద్రాక్ష వల్లి ఎవరు? తీగ ఎవరు? ఏగా ఏగవైతే కాదుగా. డౌట్ లేదుగా. ఇది మళ్ళీ ఒకసారి పాడా పాట. నీ తోటలో ద్రాక్ష వల్లి పాటు. నీ తోట ఏమన్నావు? నన్ను అంటు కట్టన్నావు, ఎల్లంటు కట్టన్నావా? తమ్ముడు ఏమన్నావు? నన్ను అంటూ కట్టి. ఇప్పుడు నువ్వు ఎవరితో లింక్ అయిపోయావు తెలుసా? బాప్తీసం ద్వారా యేసయ్యతో. ఇప్పుడు చెప్పు, నీ దేహానికి రోగం వచ్చింది, యేసయ్య తెలియకుండా వచ్చిద్దా? ఆయన తెలియకుండా ఆ రోగం నీ ప్రాణం తీసిద్దా? ఆయన తెలియకుండా సమస్య వచ్చిద్దా? ఆయన అనుమతి లేకుండా నిన్నేమన్నా చేసిద్దా? చెప్పు. నీకు ఇంకా దాని గురించి ఏమైనా దిగులుందా? ప్రశాంతంగా ఉన్నావుగా. టెన్షన్ ఎవరిది? ఏసైది. ఫంక్షన్ ఎవరిది? మంది. దేవునికి స్తోత్రం. టెన్షన్ ఎవరిది? ఫంక్షను అది. ఇంకా నువ్వు ఆ విషయాలు ఆలోచించొద్దు. ఎట్ట జరిగిద్దో, ఏందో, ఏం కథో, ఏమో అనే ఇవన్నీ వదిలేసావా లేదా? ఎంతమంది వదిలేశారు? నేను ఒక పక్క చెబుతానే ఉంటే మరో పక్క లేదు. ఈ మొహాలు ఎప్పుడు మారుతాయి ఏమో నాకు అర్థం కావట్లా. మీరు కాదులే, కొంతమంది ఉంటారు. ఎంతన్నా చెప్పు, నవ్వరు, ఆ ముఖంలో కళ్ళ ఉండదు. పాడు. హ్యాపీగా ఉండాలండి. ఏం నవ్వండి ఒకసారి. అవా ఇంకదాలే. దేవుని స్తోత్రం. ఇప్పుడు నవ్వారు నిజంగా. తమ్ముడు నిజంగా నవ్వండి ఒకసారి, మనసారా నవ్వండి. రైట్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ఉండాలి. బాధలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు ఎన్నున్నా వాటన్నిటిని అధిగమింపజేసే ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు. హ్యాపీగా ఉండు, ధైర్యంగా ఉండు. అదే సగం ఆరోగ్యం. వచ్చిన రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. కంపెనీ జబ్బులు కూడా డౌన్ అయిపోతాయి ఏ సునామాలో. దానికోసం మళ్ళీ ఎగిరెగిరి స్వస్థతపరిచి మొత్తుకోవాల్సిన అవసరంలా. ఎప్పుడైతే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువులు ఆనందిస్తావో ప్రతికూలతలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు. నువ్వు ఒక కాలు చెయ్యి పొట్టలాగా ఆయనతో లింకు చేయబడ్డావు. నీ గురించి ఆలోచించేది బ్రెయిన్ అని మర్చిపోవద్దు. ఐడియాలు వేసేది, పథక రచన చేసేది ప్రభు అని. మొర్దెకైని గాజేయాలని హామాను పోతుంటే మొర్దెకై నిద్రపోతున్నాడు. సంగతి దేవుడికి తెలుసు. ఎస్తేర్ని ఎవరు తీసుకెళ్ళి రాజుకు రాణిని చేసి పెట్టారు? ప్లాన్ ఎవరిదే? మరి నీకు కూడా వేస్తాడు. నిన్ను బయటికి తేవటానికి, నీకు రూట్ చూపించడానికి ఉంది స్కెచ్. నీకు లేదు, ఆయనకు ఉంది. ప్లాన్కి ఇస్తాడు. నువ్వెందుకు గందరగోళం అవుతావు? ఇప్పుడన్నా ధైర్యం వచ్చిందా? ఇంకా రాలేదా? అమ్మో, ఇక ప్రశాంతంగా ఉండండి. ఓకే, హ్యాపీ. ఆయనలో ఆనందించండి, ఆయన ఆరాధించండి. అవమానపు మాటలు తగిలినా సరే స్తోత్రం చెప్పుకో, నవ్వుతా వెళ్ళిపో. ఎందుకంటే నీకు సిద్ధపరిచిన రోజు ఒక రోజు ఉంటుంది. దూషణ మాటలు తగిలినా సరే, నొప్పించే మాటలు, నొచ్చుకునే మాటలు, గాయపరిచే మాటలు, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు తగిలినా సరే నవ్వుతూ దాటి వెళ్ళిపో. ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఏమన్నాడంటే, నీ నోరు మధురము అని నోటిని మెచ్చుకున్నాడు. అంటే తన పిల్లల నోట నుండి వెలువడేటువంటి మాటల విషయంలో దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడు. నీ నోరు సుందరము, మరో చోట నీ నోరు మధురము. నీ స్వరము, నోరు అంటే స్వరం ఎక్కడి నుంచి? నోట్లో నుంచి మాట వచ్చింది. నీ స్వరము మధురము. ఒక చోట నీ నోరు మధురం అన్నాడు, మరో చోట ఏమన్నాడు? సుందరం అన్నాడు. అంటే ఆయన పిల్లలుగా మన మాట ఎలాగుండాలో
ఆయనే మనకు మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, వినండి బాగా, ఎక్కడైనా సరే మన నోరు కొంతమందిని మనకు శత్రువులుగా చేయగలదు, మిత్రులుగా కూడా చేయగలదు. ఒక ఆవిడ ఊళ్ళోకి వెళ్తా, అయ్యో ఈ ఊరేం తిట్టుంది, ఈ ఊరు మంచిదేనా అందంట. ఆ ఊర్లోంచి బయటకు వచ్చాడు అన్నంట, ఏంటి అన్నంట, ఈ ఊరు మంచిదేనా, ఉందాం అనుకుంటున్నానులే అన్నంట. అప్పుడు ఆయన, నీ నోరు మంచిదేనా? నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిది. ఈ ఊరే కాదు, ఏ ఊరైనా మంచిదే. నీ నోరు మంచిదైతే ఏ ఊరైనా అదే. నీ నోరు చెడిపోయిందనుకో, ఏ ఊర్లైనా సరే తన్నులు తింటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఒక దేవుని సంబంధంగా మనకి అన్ని అవయవాలలో ముఖ్యంగా ఈ నోరు అనేది చాలా బ్యాలెన్స్ కావాల్సినటువంటి అవయవం. ఈ నోరు, నాలుక. ఎందుకో చెప్తా. ఒక వ్యక్తిని మిత్రత్వంలోకి శాశ్వతంగా తీసుకోవాలంటే నోటి బ్యాలెన్సే అవసరం. ఒక వ్యక్తిని శత్రువుగా మార్చుకోవాలన్నా కూడా ఆ నోటి బ్యాలెన్సే శత్రువుగా కూడా మార్చేస్తుంది. నేను ఈ 18 సంవత్సరాల సేవ, దాదాపు 17 నుండి 18 వచ్చింది, స్టార్ట్ అయింది. ఈ 18 సంవత్సరాల సేవలో నాయకుడిగా నేను చాలా వరకు భయపడి, చాలా వరకు టెన్షన్ ఫీల్ అయింది ఎక్కడన్నా ఉంది అంటే అది నోటి విషయంలోనే. నోటి విషయంలోనే ఇతరులతో మాట్లాడేటప్పుడు, వాక్యం మాట్లాడేటప్పుడు, కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపానికి గురైనప్పుడు మాట్లాడేటప్పుడు, నేను బాగా ఒత్తిడికి గురైంది ఏదన్నా ఉందంటే అది నోటి మాటల విషయంలోనే. ఎంత అవసరం అంటే, మనందరం రాజులైన యాజక సమూహం అని దేవుడు పిలిచాడు. అంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి బిడ్డలు కనీసం పెద్ద పెద్ద సంఘాలు గట్టి నడిపించకపోయినా తమ కుటుంబాలకు నాయకులుగా ఉంటారు. 10 మంది బిడ్డల్ని ఆత్మీయంగా బలపరిచి వారిని నాయకత్వంలో నడిపిస్తూ ఉంటారు. పాస్టర్లు, పాస్టర్మలు కాకపోయినా, ఏది ఆ టైటిళ్ళు పొందకపోయినా కొంతమంది. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు చిన్న విషయం చెప్తాను. పరిచారకులు ఉన్నారు, దాదాపు చాలామంది, 2500 దాకా ఉన్నారు. ఇంతమంది పరిచారకుల్లో 3-4 సిస్టర్స్ కలిసి 450 మందిని లీడ్ చేస్తారు. 450 మందిని. నాకెంత ఆశ్చర్యం అంటే, నలుగురిని బ్యాలెన్స్ చేయలేము, 450 మందిని వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయగలరంటే కేవలం నోరు. నేను నేర్పిన విషయాలు, నేను నడుచుకున్న తీరు, మనుషులతో నేను నేర్పిన విషయాలు అక్షరాలా నేర్చుకున్నారు దేవుని కృపలో. సాధ్యమైనంత మటుకు ఎదుటి మనిషిని గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. మన నోట నుండి ఒక వాక్కు రిలీజ్ అయిందంటే అది ఎంతో సుందరం అనిపించాలి. మన పలకరింపుని ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన పలకరింపుని ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన నోటి మాటలను ఎదుటి వాళ్ళు ఆశించాలి. మన మాట ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు ఆశిస్తారండి తమ్ముడు? మన నోటి మాట ఎలా ఉంటే ఎదుటోళ్ళు మళ్ళా మనం మాట్లాడాలని ఆశిస్తారు. మన పలకరింపు ఎలా ఉంటే మళ్ళా ఎదుటోళ్ళు మనల్ని పలకరించాలని ఆశిస్తారు. మన నోటి మాటలు ఎలా ఉంటే ఎదుటోళ్ళు మళ్ళా మన మాటలు వినగోరుతారు. ఒక్కసారి ఊహించండి. అవసరమైన చోట గద్దించాలి, ఖండించాలి కాదని నేను అన్నాను, కానీ యేసయ్య మాటలు ఎలాగున్నాయో చూడు. ఖండించాల్సిన దగ్గర ఖండించాడు, గద్దించాల్సిన దగ్గర గద్దించాడు, ప్రేమగా పలకాల్సిన దగ్గర ప్రేమగా పలికాడు, నేర్పించాల్సిన దగ్గర నేర్పించాడు. ఏదైనా ఆయన నోరు తెరిస్తే ఇక మర్మాల గని అన్నట్టు ఎన్నో పరలోక సంబంధమైన రహస్యాలు ఆవిష్కృతం అవుతాయి. ఆయన నోరు తెరిస్తే ఆయన స్వరాన్ని గురించి లేఖనంలో కీర్తనలు అచ్చంగా స్వరాన్ని గురించి రాశాడు. ఎంత బాగా రాశాడో ఆయన స్వరాన్ని ఘనపరుస్తూ.
చూస్తారా మీరు? దేవుని స్వరాన్ని గణపరుస్తూ కీర్తనల గ్రంథంలో అచ్చంగా ఒక కీర్తనే రాయబడింది అంటే అది ఎంత ఆశ్చర్యమో కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదే, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిదే. హల్లెలూయా. యెహోవా స్వరము లేళ్లను ఈన చేసిద్దని రాశాడండి. లేళ్లను ఈన చేసిద్దట. మనమందరము ఆ మాట వెతుకుతుంటే చూడు 29వ కీర్తన చూడు. 29వ కీర్తనలో 3వ వచనం నుంచి చూడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుమోలే గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలి అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ్ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములనున్నవన్నీ ఆయనకే కదా ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. మొత్తం దేని గురించి కనపరిచి రాశాడండి? స్వరము, 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 స్వరము. దేవుని స్వరం ఎలా ఉంటుందో ఆయన సంఘము యొక్క స్వరము అలాగే ఉండాలనేది ఆయన కోరిక. దేవుని స్వరం ఎడారులను నీటి మడుగులుగా చేస్తుంది. కృంగిన వేళలో శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ఎట్లా లేవనెత్తాడు? చేతులు పట్టుకొని లేవనెత్తాడా? తన స్వరముతో లేవనెత్తాడా? ధైర్యపరిచే వాక్కు, కృంగిన వారిని లేవనెత్తే వాక్కు, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కు, బలహీనులను బలపరిచే వాక్కు యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. లే, నేను నీకు తోడై ఉన్నాను, ఎందుకు భయపడుతున్నావు? నిన్ను స్వస్థపరచువాడను, నేనే నిన్ను బాగు చేస్తాను, బ్రతికించువాడను, నిశ్చయముగా నీ తలను పైకెత్తేదను, నిన్ను లేవనెత్తేదను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నిన్ను ఎక్కిస్తాను. నీ ఎదుట ఏ నరుడు నిలవనేరకుండానట్లు నేను నీకు ముందుగా నడుస్తాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగనున్న త్రోలను సరళము చేస్తాను. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదు. లే, ధైర్యం తెచ్చుకో. అబ్బా, ఎన్నిసార్లు నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కృంగిన వేళలో మనుషులు చేయు నిందకు భయపడకు. నీతిమంతుడు నా భక్తుడు మనుష్య నిందను లక్ష్య పెట్టాడు. ఏం రాను, ఏం ఊరికనే కృంగిపోతావు? వెయ్యి వోల్ట్ల శక్తి. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా. మన నోరు ఏ విధంగా ఉండాలో, అది ఎలా ఉంటే సుందరమో, అది ఎలా ఉంటే మధురమో దేవుని నోటిని చూసి నేర్చుకోమని చెప్తున్నాడు. ఎన్నడైనా కృంగదీసే మాటలు మాట్లాడా? ఎన్నడైనా భయపెట్టే మాటలు, బలహీనపరిచే మాటలు, దిగజార్చే మాటలు మాట్లాడా? ఏనాడన్నా తృణీకరించే మాట మాట్లాడా?
ఎంత సన్మానించి, ఎంత గౌరవించి, దేవుడై ఉండి ఆయన ఎట్టబడితే అట్ట మాట్లాడవచ్చు. దేవుడు కదా, మాట్లాడలా. నేను భర్తనే ఎట్టబడితే అట్ట మాట్లాడతా, ఓకే, ఆమె తిరుగుబాటు చేసి కొట్టదు. కానీ యేసయ్య కూడా అంతే మాట్లాడా. ఆయన మనకు భర్త కదా. ఎంత ప్రేమ! యేసయ్య మాట్లాడాలని ఎంతమందికి ఆశ ఉంటుందండి? ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కుంటా ఆయన స్వరం నేను. ఏ రోజుకి ఆ రోజు ఒక మాట దొరికితే ప్రాణం పోసుకుంటా. ప్రతిరోజు ఆ మాట ఎత్తుక్కుంటా, ఒక్క మాట ప్రాణం పోసిద్ది. ఏం పర్లేదు అంటే ఓకే, లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండవు, నేను లైన్లో ఉండా, వెళ్తున్నా. బిడ్డలారా, దేవుని పిల్లలంగా, ఆయన రక్తం చేత కడగబడిన పరిశుద్ధులంగా మన నోరుని దేవుడు ముందే మెచ్చుకున్నాడు. అందరి నోరు లాంటిది కాదు నీ నోరు. అందరి నోరు లాంటి, అందరి స్వరం లాంటిది కాదు నీ స్వరము. నీ స్వరము మధురం, నీ నోరు సుందరం అని ఒక మాట చెప్పాడంటే ఇక ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. ఇంకెందుకు నేను చెప్పడం, నీ ఇష్టం. టైటిల్ అయితే ఇచ్చేసాడు, మరి ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకోబో. నీ నోరు సుందరం అన్నాడు, నీ స్వరం మధురం అన్నాడు. ఎప్పుడు మధురం అయిద్దో, ఎప్పుడు సుందరం అయిద్దో ఇక నువ్వే యోచించుకో. ఎలా ఉంటే అయిద్దో అది. ఎదుటి వాళ్ళని గాయపరచటం, తోలనాడటం, త్రోసిపుచ్చి మాట్లాడటం, లెక్క లేకుండా తృణీకరించటం, 4 మాటలు వాగటం ఎంతసేపు అండి? ఎంతసేపు? కానీ చరిత్రలో ఆ మనిషి హృదయంలో నీకు ఎప్పటికీ అవకాశం ఉండదు. చాలామంది ఇది పట్టించుకోరు. అందుకే తమ నోటి మాటల వలన వారు చిక్కుబడిపోతారు. ఇదిగో నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, సామెతల గ్రంథంలో చెప్పాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. నా ప్రియురాలా, సుందరవతి, ఇదిగో నీ మాట ఇలాగుండాలి. ఇది చాలా కీలకమని, ఒక కీలకమైన పాయింట్ని మీ దృష్టిలోకి ఈరోజు దేవుడు తీసుకొస్తున్నాడు. ఎలా ఉండాలి మన మాటలు? ఆ మాటల యొక్క తీవ్రత ఎలాగుంటుంది అంటే, లేఖనంలో ఇక మాటల గురించి బోల్డన్ని ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం, వీళ్ళు మాట్లాడారంటే వాడే పొడుచుకొని సత్తాడు. అట్లాంటి పనోళ్ళు ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే వాడే ఏదో ఒకటి తీసుకొని గుచ్చుకొని సత్తాడు అన్నమాట. కొట్టరు, తిట్టరు, మళ్ళీ బూతులాడరు, కొట్టరు, కానీ వీళ్ళు మాట్లాడుతుంటే నరాలు పగిలిపోతాయి. అంత దారుణంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ మనుషుల నాలుకలు అంటే సర్పపు నాలుకల వలె వారి నాలుకలకు విషం ఉంది. వాడి అయిన కత్తి వలె వారు తమ నాలుకలు వాడుదురు అన్నాడు. ఎందుకు ఈ మాటను దేవుడు ఈవేళ తీసుకొచ్చాడు అంటే, ఈరోజు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, నోటి మాటల్లో ఏమాత్రం పట్టింపు లేకుండా అలా వదిలేస్తూ ఉన్నారు. కొంతమంది విషయాలు నా చెవులకు వస్తున్నప్పుడు చాలా గాయం కలుగుతుంది నాకు. పరిశుద్ధులారా, అన్నిటికంటే ముఖ్యంగా మన నోటి మాట చాలా కీలకం బిడ్డ. అది నీ ఇంటి వారిని ప్రభావితం చేసిద్ది, సమాజాన్ని ప్రభావితం చేసిద్ది, సంఘంలోని వ్యక్తుల్ని ప్రభావితం చేసిద్ది. ఆ మాటలే దేవుణ్ణి కూడా ప్రభావితం చేస్తాయి. గర్వముగా పలుకు మాటలు ఉన్నాయి. ప్రభువా, ప్రభువా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము చేత పీడించబడి బహుగా బాధపడుతున్నది ప్రభువా. వెళ్తున్నాడు, పట్టించుకోవాలా. ప్రభువా కరుణించు, నా కూతురు బాగలేదు, చచ్చిపోయే స్థితిలో ఉంది. అమ్మా, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. అంటే ఏం పోల్చాడు? కుక్కతోనూ కుక్క పిల్లలతోనూ పోల్చాడు. ఆమెమందో తెలుసా? నేను సురోఫెనికయ వంశస్థురాలని, రాజవంశానికి చెందిన స్త్రీని, నేను కుక్కతో పోలుస్తావు నన్ను? నా పిల్ల కుక్క పిల్ల అని ఇల్లలా. ఏమందో తెలుసా? అంత ఇది కలిగి ఉన్న మనిషి కూడా ఏమందో తెలుసా? ప్రభువా, కుక్క పిల్లలు ఎలా బతకాలయ్యా?
పిల్లల రొట్టె ముక్కలు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే కదయ్యా కుక్క పిల్లలైనా బతకాలి అంది. ఒక్కటే మాట. ఆగిపోయాడండి దెబ్బకి. ఆగిపోయాడు. తిరిగి, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. నీ విశ్వాసం గొప్పది, పో నీ కుమార్తె బాగుపడింది పో అన్నాడు. ఆ మాటతో చూడు ఎలా సంపాదించుకుందో యేసయ్య దగ్గర నుంచి ఆ కృప. మాట గర్వంగా మాట్లాడితే అంతే పోయింది, పిల్ల పోయింది, దీనురాలైంది. దేవుని సముఖంలోకి పోయినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలో పాఠం అక్కడ.